నిజాంపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ముదిరాజుల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా 3 మాసాలకు ఒకసారి ముదిరాజుల ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కుంకుమార్చనలో గ్రామంలోని ముత్తైదు మహిళలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఆ పెద్దమ్మ దయతో మండల గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఈరోజు నిజాంపేట పెద్దమ్మ దేవాలయంలో సంఘం ఆధ్వర్యంలో 3 మాసాలకు ఒకసారి నిర్వహిస్తున్న పరంపరగా వస్తున్నటువంటి కుంకుమార్చన ఈ రోజు మహమూద్ శర్మ గారి యొక్క సమక్షంలో అంగరంగ వైభవంగా, అద్వితీయంగా, అమోఘంగా, అనిర్వచనీయంగా కుంకుమార్చన Incoming voice call from PVR. జగజ్జనని జగన్మాత త్రిశక్తి స్వరూపిణి లోక కళ్యాణార్థమై చేస్తున్నటువంటి ఈ యొక్క కుంకుమార్చన మరి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు అభివృద్ధి చెంది యావత్ ప్రపంచమంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై చేస్తున్నటువంటి ఈ కుంకుమార్చన లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అనే ఆర్యోక్తిని స్ఫూర్తిగా తీసుకొని ముదిరాజ్ సంఘం నిజాంపేట ఆధ్వర్యంలో మరి అద్వితీయంగా ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నిజాంపేట మాతృమూర్తులు, సోదరి మనులు, భక్తగ్రేసర్లు అందరూ కూడా ఎంతో పరమ పవిత్రమైన భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ గ్రామ సమస్త ప్రజానికానికి మరి యావత్ ప్రపంచమంతా అందరికీ కూడా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని ఆ యొక్క నిజాంపేట పెద్దమ్మతల్లిని వేడుకుంటూ మరి లోక సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.